బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డిపై ఫైర్ అయ్యారు భూపాలపల్లి కాంగ్రెస్ మహిళా విభాగం నాయకులు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో మహిళా కాంగ్రెస్ లీడర్లు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇసుక దందా అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తన ఆస్తుల చిట్టాతో కీర్తిరెడ్డి రావాలని, ఎమ్మెల్యే గండ్ర ఆస్తుల వివరాలతో తాము వస్తామని కీర్తిరెడ్డికి సవాల్ విసిరారు. మొన్న బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి గారు మాట్లాడుతూ మా గండ్ర సత్తన్న గారి మీద నిందారోపణలు చేశారు, ఇసుక మాఫియా చేస్తున్నారని. పోయిన ఎమ్మెల్యే గారు ఎలాగైతే ఇసుక దందా చేశారో ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యే గారు ఇసుక దందా చేస్తున్నారు, అక్కడ జేబులు నింపుకుంటున్నారు అని చెప్పిండ్రు. మా ఎమ్మెల్యే గారు ఏ రోజైతే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి ఇసుక రవాణా అనేది క్రమమైన పద్ధతిలో నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసము పేదలకు తగ్గ రేటుతోటి ఇసుక మన ఇస్తున్నారు. అది అక్కడికి పోయినాక ఎంక్వైరీ చేసుకున్నాక అది మాట్లాడాలి. మీరు గాలి వార్తలు విని మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు గండ్ర సత్తన్న గారి మీద నిందారోపణలు చేయడము మీరు ముందు మానుకోండి. మేము ఏ రోజైతే గండ్ర సత్తన్న ఎమ్మెల్యేగా గెలిచిండ్రో 24/7 ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ 24 గంటలు ఇదే నియోజకవర్గంలో ఉంటూ ప్రతి ఒక్క పౌరులకు అందుబాటులో ఉంటున్నారు. అన్న అంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుంటూ చేరదీస్తూ వాళ్లకు అన్ని సాధక బాధకాలు ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు. అట్లాంటి ఒక మంచి నిజాయితీ గల నికార్సైన వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడము మీరు మానుకోవాలి. మానుకోకపోతే మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఈ విషయంలో గండ్ర సత్తన్న గారు అనే ఒక వ్యక్తి ఒక మంచి తెల్ల పేపర్ లాంటి వాడు. అట్లాంటి అతన్ని మీద ఇంకు సిరాజిల్లి ఇలాంటి నిందారోపణలు చేసి అతన్ని ఒక చెడ్డవాడిగా మీరు చూపించాలని అనుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు దందాలు చేసేవాళ్ళు, ఎవరు బిజినెస్ చేసేవాళ్ళు, ఎవరు ఇలాంటి జేబులు నింపుకునే వాళ్ళు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరిలాగా ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ సంవత్సరానికి ఒకసారి వచ్చి అట్లా జనాలకు కనబడి మెరుపుతీగలాగా మాయమైపోయే అంత రకం మా గండ్ర సత్తన్న కాదు. అలాగే ఎలాంటి దందాలు లేవు, ఎలాంటి వ్యాపారాలు లేవు. ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి ఆయన సంపాదించుకున్న ఆస్తులేం లేవు, కూడబెట్టుకున్న ఆస్తులేం లేవు. ఇప్పుడు కూడా ఆయన కార్యకర్తలలో ఎవరు ఏ ఒక్క తప్పు చేసినా కూడా 100 మందిలో నిలబెట్టి వాళ్ళని క్రమశిక్షణగా తీర్చిదిద్దే లాంటి నాయకుడు మా నాయకుడు. అలాంటి నాయకుని మీద మీరు నిందారోపణలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి మీరు ఇలాంటి ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరు మీడియా ముందుకు రండి. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఒకటే, మీ ఆస్తుల లెక్కలు మీరు తీసుకురండి, మా సత్తన్న గారి ఆస్తుల లెక్కలు మేము తీసుకొస్తాము. బొమ్మకాడ నిలబడి చర్చించుకుందాము. మీరు చర్చకు సిద్ధం అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రజాసేవ కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఈరోజు కూడా ఆయన రేపు మళ్ళీ పదవిలోకి రావాలనే ఒక ఉద్దేశంతో చేయట్లేడు రాజకీయము. ఆయన బ్రతకడమే ప్రజల సేవ కోసం బ్రతుకుతున్నా అని ఆయన ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఉన్నాడు. ఆయనను గెలిపించిన గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉన్నాడు. ఈరోజు కూడా ఆయన ప్రజాసేవ చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంతో మద్దతుగా ఉండి ఆయనను గెలిపించుకొని ఆయన ఒక నిజాయితీ గల వ్యక్తి అనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు కూడా గెలిపించుకొని ఈరోజు పెద్దపీట వేసిండ్రు. ఈరోజు పార్టీ కోసం కూడా మా నాయకుడు ఎంతో కష్టపడతా ఉన్నారు. మీరు అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ పార్టీలో గెలిచి గతంలో నాయకులు ఇసుక దందా మాఫియా కోసం ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ పోయిండ్రు? మీరు అప్పుడు ప్రశ్నించలేరు. ఈరోజు ఒక ఇందిరమ్మ ఇళ్ళ కోసం, ఒక ప్రజలకు అవసరమైనటువంటి అవసరాల కోసం ఇసుక అనే దాన్ని మన ప్రాంతంలో ఉన్న ఇసుకను మన ప్రజల కోసం అంటే ఒక పేద ప్రజల కోసము ఆ యొక్క ఇసుక రవాణా చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీరు వక్రీకరించి ఏదో రకంగా మీరు వార్తల్లో నిలబడడం కోసం మీరు ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ చేస్తూ మీరు మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ మీరు ఎలక్షన్లో పోటీ చేయండి, మేము వద్దనట్లేదు. కానీ ఒక నిజాయితీ గల వ్యక్తి మీద మీరు ఎందుకు ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు? ప్రతి 24 గంటలు ఆయన ప్రజల సేవలోనే ఉన్నాడు. మీరు ఇలాంటి అబద్ధపు ప్రచారం మానుకొని ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు ప్రజల సేవకు గాండి, మీ సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం
లేకపోతే మా సత్తన్నకు కాలేజీలు లేవు, ఇంకా వేరే వేరే ఆయనకు వ్యాపారాలు లేవు. ఓన్లీ ప్రజలను సుఖ సంతోషాలతో చూడడం కోసమే, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో వండుకుంటూ ఆయన ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు. అంతేగాని వేరే ఆలోచన మా నాయకుడికి లేదు. మీరు ఇప్పటి నుంచైనా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలి, కానీ ఇలాంటి అబద్ధపు దుష్ప్రచారాలు చేయొద్దని మేము తెలుపుతున్నాం.